హాయ్! లాస్ట్ వీడియోలో నేనైతే మీకు ప్రెగ్నెంట్ ఇంకా డెలివరీ అయిన లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిగా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తానని చెప్పాను గదా! కొందరు ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఏమైతదంటే వాళ్ళు కన్సీవ్ అయిన వెంటనే వాళ్ళకి స్టమక్ పెయిన్ అనేది వస్తది. ఆ స్టమక్ పెయిన్ ఎందుకొస్తదంటే వాళ్ళకి ఏదో ఒక ఇంబాలెన్స్ ఉంటది బాడీలో. దానివల్ల స్టమక్ పెయిన్ వస్తది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు ఇంట్లో కిట్‌తో. సో, పాజిటివ్ అని వస్తది. కానీ ఈ పెయిన్ వల్ల వాళ్ళు పానిక్ అయిపోతారు. ఒకవేళ ప్రాపర్ ప్రెగ్నెన్సీ రాలేదేమో అని చెప్పేసి పానిక్ అవుతారు. దానికి మీరేం వరీ అవ్వనవసరం లేదు. ఆ పెయిన్‌కి మీరు వెంటనే డాక్టర్‌ని విజిట్ అవుతే గనక వాళ్ళు మీకు ఇంబాలెన్స్ ఉండి ఒకవేళ ఫోలిక్ యాసిడ్ గాని, ఐరన్, కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఒక డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. దానివల్ల మాత్రమే మీకు పెయిన్ వస్తది. మీరు ఒక్కసారి డాక్టర్ సజెషన్ తోటి తీసుకున్న మెడిసిన్ వల్ల మీకు వెంటనే ఆ పెయిన్ అనేది రిలీవ్ అయిపోతదనమాట. మీరు ఆ స్టమక్ పెయిన్‌కి మీరేం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ప్రెగ్నెంట్ లేడీస్ ఏంటంటే, ఫోర్త్ మంత్ నుంచి అట్‌లీస్ట్ వాళ్ళు ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి గూడా స్టమక్ వరకి మొత్తం గూడా వాళ్ళు ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. ఎందుకంటే వాళ్ళకి స్టమక్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది గదా! ఎవ్రీ మంత్. డెలివరీ అయిపోయిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ గానీ అట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు చెప్పలేము. అందరికి వస్తాయని చెప్పలేము. కానీ అలా ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఏదైనా కోకోనట్ ఆయిల్ అనేది మీరు అప్లై చేసుకోవాలి.